99% అన్నీ కూడా ఆయనకు వ్యతిరేకంగానే ఇచ్చాయి, కేవలం యాక్సిస్ మై ఇండియా తప్ప. ఇప్పుడు టీవీకే విజయ్ ప్రభుత్వ ఏర్పాటు దిశగా పయనమవుతున్నారు. ఆయన దాదాపుగా ఆయన విజయం ఖాయమైనట్టుగానే భావించాలి. మరోవైపు సంబరాలు కూడా మొదలైపోయాయి, ఇంట్లో కూడా సంబరాలు జరుగుతున్నాయి. సో టీవీకే విజయం పైన అక్కడ ఉన్నటువంటి తమిళియన్స్ రియాక్షన్స్ ఏంటి? డెఫినెట్ గా బేసిక్ గా మనం ఒకసారి చూసుకుంటే టీవీకే విజయ్ ఇంత పెద్ద సంపూర్ణ మెజారిటీకి ఖర్చు కాగలరు అనేది ఎవరు ఊహించని పరిస్థితి. ఒకవేళ తన రోల్ చేయగలరు అనేది ఉంది. మనగానే చూస్తే ప్రస్తుతం టీవీకే విజయ్ ఆఫీస్ దగ్గర మనం ఉన్నాం. ఆఫీస్ దగ్గర చాలా మంది అభిమానులు ఒక్కొక్కరు ఇప్పుడు చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఆఫీస్ కి సంబంధించిన అభిమానులు, తర్వాత టీవీకి సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా విజిల్ కి సంబంధించిన పరిస్థితి, ఆ విజిల్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అందరూ ఒక్కొక్కరు ఇక్కడికి చేరుకునే పరిస్థితి. ఒకవైపు పోలీస్ పార్టీ మొత్తం కూడా మారిపోయింది, పోలీస్ సిస్టమ్ మారిపోయింది. ఇక్కడ పోలీసు అవస్థ అంతా కూడా బారికేట్లు ఏర్పాటు చేయడం, పోలీసులు ఇక్కడ బందోబస్తును ఏర్పాటు చేయడం, ఈ అంశాల మీద చాలా క్లియర్ గా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎప్పుడైతే టీవీకే విజయ్ ఆఫీస్ దగ్గరికి ఒక్కసారిగా రిజల్ట్స్ ఫలితాలు మారుతున్నాయో ఒక్కొక్క అభ్యర్థి స్థానాన్ని పెంచుకుంటూ దాదాపుగా 118 స్థానాలు లీడింగ్లు ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా చూడొచ్చు ఇంటి దగ్గర, ఆఫీస్ దగ్గర మొత్తం కూడా ఆయన అభిమానులు ఇక్కడికి వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. పోలీసులు ఒకవైపు, తర్వాత ఆల్ డిపార్ట్మెంట్స్ ఇక్కడికి చేరుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. ఒకటి క్లియర్ వ్యవహారంలో మాత్రం అంటే ఫుల్ స్థాయి మెజార్టీ వస్తున్నాయా లేదా అనేది మనం చూడాలి. ఏదైతే విజిల్ అభిమానులు ఉన్నారో లేకపోతే విజయ్ అభిమానులు ఉన్నారో వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో సైలెంట్ ఓటింగ్ జరిగింది అనేది. సైలెంట్ ఓటింగ్ లో డిఎంకే మీద ఉన్న తమ వ్యతిరేకతను క్లియర్ గా వాళ్ళు తన కోపాన్ని, తమ వ్యతిరేకతను రెండు పార్టీలకి చూపించారు. ప్రధానంగా యువత ఏదైతే పోల్ చేసిందో, యువత చేసిన పోలింగ్ మాత్రం నిజంగానే తమిళనాడు ప్రజలు ఒకసారి కొత్త తీర్పుని ఇచ్చారు. ఇంతకాలంగా 40 సంవత్సరాల్లో ఉన్న ఇటువంటి పరిస్థితులు మనం చూస్తుంటే ఆఫీస్ కి సంబంధించిన విజువల్స్ మనం చూడొచ్చు. మరి కాసేపట్లో విజయ్ ఆఫీస్ కి చేరుకోబోతున్నారు. ఆయన ఇంటి దగ్గర ఉన్నారు. ఆయన ఇంటి దగ్గర కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. క్లియర్ గా ఇక్కడి నుంచి ఈ వ్యవహారాన్ని మొత్తాన్ని కూడా ఒకసారి మనం కానీ చూసుకుంటే ఎందుకు టీవీకే వైపు ఇంత వైపుకి ఎందుకు తమిళనాడు పబ్లిక్ ఎందుకు మళ్ళింది, ఎందుకు వెళ్ళింది అనే అంశాన్ని ఒకసారి కానీ చూసుకుంటే చాలా క్లియర్ గా మనకు అర్థమవుతుంది. ఒకటి 40 సంవత్సరాల ఈ తమిళనాడు రాజకీయాలు దగ్గరగా చూస్తున్న నేపథ్యంలో వాటికి సంబంధించిన వ్యవహారంలో రెండు పార్టీలు డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు, ఇక్కడ ఉన్న తమిళ ప్రజలకి ఏమీ చేయలేదు అనే అంశాన్ని చాలా క్లియర్ గా మాట్లాడుతున్నారు. సో ఆ కంటెంట్ లోనే ఇప్పుడు ఈ వ్యవహారాన్ని అంతా కూడా పెద్ద ఎత్తున వ్యవహారాన్ని ప్రయత్నం అయితే జరిగింది. ఒక్కసారిగా తమిళ అంతా కూడా వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ ఇక్కడి నుంచి విజయ్ వైపుకి మరలాలని ఒక నిర్ణయానికి వచ్చారు అనేది చాలా క్లియర్ గా మనకి అర్థమవుతున్న పరిస్థితి. అయితే ఇంత ఎక్స్పెక్టేషన్స్, ఇంత స్థాయిలో ఎక్స్పెక్టేషన్స్ జరుగుతాయనేది చాలా మంది ముందుగా ఊహించారు. కానీ ఆ వ్యవస్థ నడుస్తుందా లేదా, విజయ్ ఏంటి ఇంత కీలకంగా రాబోతున్నారా అనేది ఒక మై యాక్సెస్ మాత్రం చెప్పినప్పటికి కూడా కనీసం విజయ్ కి ఎక్కడా కూడా తన అభ్యర్థుల పేర్లు కూడా తెలియదు అనేది ప్రతిపక్ష నాయకులు మాట్లాడిన మాటలు. ప్రధానంగా ఒక్క విషయం మాత్రం చాలా క్లారిటీగా ఉంది. ఏదైతే 2024లో ఆయన తన పార్టీని ప్రకటించిన తర్వాత ఒక 2 నెలల తర్వాత మళ్ళీ జూన్ లో ఆయన పార్టీ జెండాను, పార్టీ గుర్తును, విజిల్ ని ప్రకటించిన తర్వాత ఒక 2-3 నెలలు ఎక్కడికి బయటికి రాకుండా సైలెంట్ అయిపోయిన పరిస్థితి. తర్వాత ఆయన ఒక్కొక్క కార్యక్రమాన్ని తీసుకుంటూ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. తర్వాత సభల్లో జరిగిన కొంత గందరగోళం, తర్వాత కొంతమంది చనిపోవడం, తర్వాత అక్కడ కూడా దాదాపుగా ఒక 10 రోజులు ఆయన ఎక్కడికి బయటికి రాలేదు. దీంతో విజయ్ బయటికి రాడు, విజయ్ పైన అయిపోయింది అని చెప్పిన పరిస్థితి. కానీ దావన్నీ తాక్కుంటూ అంటే ఒకవైపు అధికార పార్టీ విజయ్ మీద పెట్టిన కేసులు చాలా విపరీతంగా ఒత్తిడి చేశారు. అతని మీద విపరీతమైన ప్రెజర్ పెట్టారు. ఇవన్నీ కూడా పబ్లిక్ విజయ్ లాంటి వ్యక్తి ఒక మాస్ హీరో, తర్వాత హీరో పరంగా సినిమాలో ఏ విధంగా ఉన్నా తను స్ట్రైట్ గా మాట్లాడుతున్నాడు, తను నిజాయితీగా మాట్లాడుతున్నాడు. అయితే ఒకటి ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా మనం గమనించాల్సింది, తమిళనాడులో ఎప్పుడు లేని కొత్త రాజకీయానికి ఆయన శ్రీకారం చేయాలి. ఎందుకంటే దాదాపుగా ఆయన సంబంధించిన అభ్యర్థులు ఎవ్వరు కూడా ₹1 డబ్బులు పంచలేదు అనేది
చాలా క్లియర్ గా తెలుస్తుంది. అటువంటి సిచ్యువేషన్స్ ఉన్న పరిస్థితిలో డబ్బులు పంచకుండా ఈ రోజు రాజకీయాల్లో విజయ్ తన మార్క్ ని చూపించగలిగాడు అనేది చాలా స్పష్టంగా అర్థం. కనీసం అభ్యర్థులు ఎవరో తెలియదు, తన కారు ఉన్న డ్రైవర్ల కొడుకులకి అభ్యర్థులకు ఇచ్చారు, ఎవరు ఇంపార్టెంట్ గా అక్కడ అనిపిస్తే వాళ్ళందరికీ అభ్యర్థుల్ని ఇచ్చిన పరిస్థితి. సో అంత అభ్యర్థులు పెద్ద కొన్ని సంవత్సరాలుగా రాజకీయ అనుభవం ఉన్న నాయకులందరి చేతుల్లో ఈ రోజు వాళ్ళందరినీ ఇంటికి పంపించే పరిస్థితి మనం చూస్తుంటే స్టాలిన్ ఒక టీవీకి అభ్యర్థి చేతిలో దాదాపుగా ఓడిపోయే పరిస్థితిలో ఉన్న పరిస్థితి. ఆయన వెనకబడి ఉన్నారు. మరి కాసేపట్ల తర్వాత ఆయన వెనకబడతారని కూడా చెప్తున్నారు. తర్వాత ఉదయనిధి మారన్ కొంత మెజారిటీకి వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు చూసుకుంటే నిన్న పెరమదూరు కావచ్చు, తిరుచిలో కావచ్చు, రెండిట్లో ఫస్ట్ తిరుచిలో వెనకబడ్డాడు విజయ్, కానీ ఇప్పుడు తిరుచిలో ముందంజలో ఉన్నారు. పెరంబూరులో దాదాపుగా చాలా 30,000 మెజార్టీ దాకా ఆయన ముందుకు వచ్చిన పరిస్థితి. సో ఇటువంటి సిచ్యువేషన్స్ కనపడుతున్నాయి. ఎందుకు ఇంత పెద్ద స్థాయిలో మార్పు కోరుకున్నారు ప్రజలు? ఉదయం నుంచి కూడా మనం ఒకటి అబ్జర్వ్ చేయాలి. ఈ వ్యవహారంలో మాత్రం పోస్టల్ ఓటింగ్ లో జరిగినప్పుడు ఎంప్లాయీస్ వాడిన ఓటింగ్ సరళీగాను చూసుకుంటే అక్కడ కూడా చాలా క్లియర్ గా వాళ్ళు ఒక మానిటరీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అభ్యర్థుల్లో అసెంబ్లీ సంబంధించిన వ్యవహారాల్లో, ఎన్నికల్లో వ్యవహారాల్లో ఎక్కడా జరగని ఒక ఇంపాక్ట్ ఈసారి తమిళనాడు ఎలక్షన్స్ లో జరిగింది అని జరిగింది. సాధారణంగా ఒక అభ్యర్థిని పోటీ దిగాలి అంటే అసలు టీవీకి అభ్యర్థులు ఎవరో కూడా తెలియని అభ్యర్థి కనీసం అక్కడ పోలింగ్ బూతుల దగ్గర కూడా జరిగినప్పుడు అసలు వాళ్ళ పోలింగ్ బూతుల్లో కూర్చొని ఇది మీ ఓటు అని ఇచ్చిన కార్యకర్త కూడా లేదు టీవీకి. అటువంటి టీవీకి పార్టీ ఈ రోజు తమిళనాడులో దూసుకు వెళ్ళిందంటే ప్రజా